Hello everyone, how are you? Hope you are doing well. And today I just want to start some introduction about this formal languages and automata theory. ఓకే సో మనం అసలు వెళ్ళేటప్పుడు ముందు సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు అసలు ఫార్మల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, ఆటోమేటా థియరీ అంటే ఏంటి, అసలు వీటిని మనం ఎందుకు చదువుకోవాలి, అది రియల్ టైంలో ఎక్కడ యూజ్ అవుతుంది. ఈ ఫార్మల్ అంటే ఏంటి? నార్మల్గా ఫార్మల్ లాంగ్వేజెస్ అంటే ఫార్మల్ ఇన్ఫార్మల్ అని అంటాం కదా మనం లైఫ్లో. ఫార్మల్ అంటే విచ్ హ్యావ్ సమ్ రూల్స్, ఇన్ఫార్మల్ అంటే నో రూల్స్, వితౌట్ రూల్స్. ఓకే, సో ఫార్మల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? ఈ ఫార్మల్ లాంగ్వేజెస్ మెయిన్లీ వి యూజ్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీ హ్యావ్ లైక్ సి, సిపిపి, జావా అండ్ ఆల్. సో ఫార్మల్ లాంగ్వేజెస్ వచ్చి మనకి ఈ సబ్జెక్ట్లో మనకు ఉండే ఫార్మల్ లాంగ్వేజెస్ వచ్చి ఒకటి రెగ్యులర్ లాంగ్వేజ్. ఓకే, రెగ్యులర్ లాంగ్వేజ్, కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. ఓకే, కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్, కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్ and recursively enumerable లాంగ్వేజ్. మెయిన్ ఈ ఫార్మల్ లాంగ్వేజెస్ గురించి మనం ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటాము. ఎన్ని లాంగ్వేజెస్? టోటలీ 4 లాంగ్వేజెస్. Formal languages are 4 languages: regular language, context free language, context sensitive language, recursively enumerable language. Okay, ఈ automata theory ఏంటి? What is this automata theory? So as you already know, automata is a state machine. It is called a state machine. Okay, it is called a state machine. State machine దానికి పేరుకు తగ్గట్టే it will contain states. Okay, it will contain states and it takes the input and it will check whether it is accepted or not. Okay, state machine which contains number of states, it takes the input and it checks whether it is accepted or not. Okay, so this is called a state machine, which is also called automata. I hope it is clear to all. Now we'll see what is regular language, what is context free language, what is context sensitive language, what is recursively enumerable language. ఇక్కడ మనకి ఈ లాంగ్వేజెస్ అన్నీ ఉన్నాయి కదా, ఈ లాంగ్వేజెస్ని యాక్సెప్ట్ చేయడానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆటోమేటాని మనం యూజ్ చేస్తాం. సో ఈ రెగ్యులర్ లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేయడానికి, ఈ రెగ్యులర్ లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేయడానికి వి యూజ్ ఫైనైట్ ఆటోమేటా. ఓకే, అండ్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము? పుష్ డౌన్ ఆటోమేటా. అండ్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేయడానికి, అంటే వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అనేది మనం ఇందాక చూసాం కదా స్టేట్ మిషన్ అనేది, దీనికి లీనియర్ బౌండెడ్ ఆటోమేటా. ఓకే, అండ్ ఈ లాంగ్వేజ్ లాస్ట్ రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేయడానికి ట్యూరింగ్ మిషన్ యూజ్ చేస్తాం. ఓకే, ఇదేం లేదండి, ఒక్కొక్క దానికి చాలా రిలేషన్ ఉంటుంది అనమాట. ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ని మనం యాక్సెప్ట్ చేయడానికి ఒక్కొక్క ఆటోమేటాని యూజ్ చేస్తాం. ఆటోమేటా అంటే ఏంటి? స్టేట్ మిషన్. స్టేట్ మిషన్ అంటే ఏంటి? ఇట్ కంటైన్స్ సెవరల్ స్టేట్స్ విచ్ టేక్స్ ఇన్పుట్ అండ్ చెక్స్ వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్. ఓకే, సో ఎక్కడ మనం యూజ్ చేస్తాం, అసలు మనం ఇది ఎందుకు చదవాలి? వాట్ ఆర్ ద రియల్ టైమ్ అప్లికేషన్స్? What are the real-time applications? Real-time applications, first మనం ఇక్కడ we use this in compiler అండి. Compiler.
కంపైలర్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సి కంపైలర్ ఉంది. సో సి కంపైలర్ ఏం చేస్తుంది? ఫస్ట్ వెన్ యూ కంపైల్ ఎనీ సి ప్రోగ్రామ్ ఇట్ విల్ గివ్ యూ ఆల్ సింటాక్స్ ఎర్రర్స్. am I right? So how it will give the syntax errors? Suppose మీరు printf పెట్టారనుకోండి, when you write this printf, this is the correct one, right? Printf, it is a keyword. Okay, so when you miss this f, what it will give you? So in that specific line there is a mistake, you please try to rectify it అని చెప్పి మీకు అది చూపించేస్తుంది, అవునా? సో అలాగా ఇలాంటి సింటాక్స్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి కంపైలర్లో we use this automata. ఓకే, అండ్ ఇంకెక్కడ యూజ్ చేస్తామంటే మనకి కొన్ని ప్యాటర్న్ మ్యాచింగ్ అల్గోరిథమ్స్ ఉంటాయి. అలాంటి వాటిలో మనం ఆటోమేటాస్ యూజ్ చేస్తాం. ప్యాటర్న్ మ్యాచింగ్ అల్గోరిథమ్స్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, సో రియల్ టైమ్ అప్లికేషన్, మేజర్ రియల్ టైమ్ అప్లికేషన్ వచ్చి వి యూజ్ ఇన్ కంపైలర్. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ఇట్. ఎక్కడ యూజ్ చేస్తాం ఆటోమేటా అనేది మనం కంపైలర్లో యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఈజ్ యాక్చువల్లీ ఫార్మల్ లాంగ్వేజ్, వాట్ ఈజ్ ఆటోమేటా థియరీ, okay, and where we actually use this automata. Fine, I hope you understood this. Now I will tell you what is automata. Finite automata, this is our first concept. Finite automata. What is finite automata? Okay, finite ante entandi? Finite, what is finite? Finite means some, not finite means what? Not infinite. Finite means some limited states, ante adi manam which is countable. Okay, so this finite automata is also called as finite state machine, which is also called as finite state machine. Finite state machine ante entante which contains finite number of states. Okay, and it takes input and checks whether మనం ప్రీవియస్ గా చెప్పుకున్నట్టు checks whether it is accepted or not. ఓకే, యాక్చువల్లీ ఇదంటే ఏంటంటే థియరీ అనమాట. ఇది థియరీ కాన్సెప్ట్. మీకు మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్ వేరే ఉంటాయి మళ్ళీ. ఓకే, సో ఇట్ ఈస్ a machine which has finite number of states, takes input and checks whether it is accepted or not. Okay, that is the definition of finite automata, and there is a mathematical representation for it. So before going to discuss దీనికన్నా ఫైనైట్ ఆటోమేటా కన్నా మనం ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ ఆల్ఫాబెట్ అంటే ఏంటంటే ఇక్కడ ఫైనైట్ ఆటోమేటాలో మనం ఆల్ఫాబెట్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే యూజింగ్ సిగ్మా. సో we use sigma operator. This is called alphabet representation, sigma. సో ఈ సిగ్మా ఏంటంటే మనం ఇన్పుట్ సింబల్స్ ఎలా మనం పంపించాలి, మిషన్కి ఎలా ఇవ్వాలి. ఎయిదర్ యూ కెన్ గివ్ A to Z, ఓకే, ఆర్ యూ కెన్ గివ్ 0 to 9, okay, and you can use capital letters also, A to capital Z. So this type of inputs you can give to a mission, either small a to small z or 0 to 9 or A to Z. These are all acceptable. So alphabets are nothing but input which we can give to a mission. Okay, అండ్ ఇక్కడ మనం కొన్ని తెలుసుకోవాల్సినవి ఏంటంటే స్టేట్ మిషన్ అన్నారు. స్టేట్ మిషన్లో అసలు స్టేట్ అంటే ఏంటి, ఎలా రిప్రజెంట్ చేస్తాం, అసలు ఫైనైట్ స్టేట్ మిషన్ ఏంటి, ఫైనైట్ ఆటోమేటా ఏంటి. కన్సిడర్ ఫైనైట్ స్టేట్ మిషన్ ఎం అనుకోండి. ఓకే, ఎం ఈజ్ ఏ స్టేట్ మిషన్
ఫైనైట్ స్టేట్ మిషన్ విచ్ హ్యాస్ మనం టపుల్స్ అంటాం. ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏమంటాం అంటే టపుల్స్ అంటాం. టపుల్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఫైనైట్ ఆటోమేటాలో టపుల్స్ 5 టపుల్స్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ టపుల్స్. క్యూ క్యూ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ స్టేట్స్. క్యూ సిగ్మా సిగ్మా వాట్ ఈస్ సిగ్మా? సిగ్మా ఈస్ ఇన్పుట్ సింబల్స్, మనం ఇచ్చేది ఇన్పుట్ సింబల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈస్ డెల్టా. డెల్టా ఏంటంటే ట్రాన్సిషన్ సింబల్. మీకు నేను డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు చెప్తాను ఇది. క్యూ ఈస్ సెట్ ఆఫ్ స్టేట్స్, సిగ్మా ఈస్ సెట్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్, డెల్టా ఈస్ సెట్ ఆఫ్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్, and q naught is initial state, and capital F is final state. Okay, so these are the 5 important components we have for finite state machine, which is FA, or we can also call it as FSM, finite state machine. Okay, Q, sigma, delta, QF, F. So Q is what? Q is set of states. Q is set of states. Q is set of states. And sigma is what? Sigma is set of input symbols, or we can also call it as alphabet. Okay, and delta is set of transition function. Set of transition functions, దీన్ని మనం మ్యాపింగ్ అని కూడా అంటాము. ఓకే, అండ్ Q naught is ఏంటి? Q naught అంటే ఏంటి? స్టార్ట్ స్టేట్. అంటే మిషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? స్టార్ట్ స్టేట్, అండ్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ as ఇనిషియల్ స్టేట్. ఓకే, అండ్ F. What is F? F is final state. Final state, or we can also call it as accept state. ఎక్కడ ఇన్పుట్ యాక్సెప్ట్ అవుతుంది? లాస్ట్ స్టేట్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ దిస్ ఫైనైట్ ఆటోమేటా. అండ్ స్టేట్ మిషన్ అని చెప్పుకుంటున్నాం కదా, అసలు మనం అది ఎలా డ్రా చేస్తాం? అసలు స్టేట్ అంటే ఏంటి? ఇనిషియల్ స్టేట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఫైనల్ స్టేట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? అసలు ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే ఏంటి? అవన్నీ మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఏ స్టేట్ కెన్ బి రిప్రజెంటెడ్ స్టేట్ రిప్రజెంటేషన్ ఈజ్, మీకు ఇవన్నీ తెలుసు, మళ్ళీ ఒకసారి వింటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎ స్టేట్. ఎ సర్కిల్, ఎ రౌండెడ్ సర్కిల్ ఈజ్ కాల్డ్ ఎ స్టేట్. ఓకే, ఎ రౌండెడ్ సర్కిల్ ఈజ్ కాల్డ్ ఎ స్టేట్. సో ఇన్సైడ్ ద సర్కిల్ we will write the state number. Like you can use Q. జనరల్గా మనం స్మాల్ క్యూ సింబల్ యూజ్ చేస్తాం. Q0 అని, Q1 అని అలా యూజ్ చేస్తాం అనమాట. సో ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ అనేది మనకి స్టేట్ రిప్రజెంటేషన్. Q0 ఈజ్ ఎ స్టేట్ నా. ఓకే, అండ్ ఇనిషియల్ స్టేట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇనిషియల్ స్టేట్ అంటే ఇంతే. ఇనిషియల్ స్టేట్ అంటే ఇది ఇనిషియల్ స్టేట్. ఒక స్టేట్ ముందు ఆరో సింబల్ ఉంటే అది మన స్టార్ట్ స్టేట్, మనం అక్కడ మిషన్ స్టార్ట్ చేయాలని. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఇనిషియల్ స్టేట్. ఇదేంటి? దిస్ ఈస్ కాల్డ్ ఇనిషియల్ స్టేట్. దిస్ ఈస్ ఇనిషియల్ స్టేట్. అండ్ కమింగ్ టు ఫైనల్ స్టేట్. అసలు ఫైనల్ స్టేట్ ఎలా రిప్రజెంట్ చేయాలి? ఫైనల్ స్టేట్
దిస్ ఈస్ కాల్డ్ ఫైనల్ స్టేట్. సో ఫైనల్ స్టేట్ అంటే డబల్ రౌండెడ్ సర్కిల్ అనమాట. ఫైనల్ స్టేట్ అంటే ఏంటంటే డబుల్ రౌండెడ్ సర్కిల్. సో సర్కిల్ నేను ప్రాపర్గా గీయలేదు. యా, డబుల్ రౌండెడ్ సర్కిల్. దిస్ ఈస్ ఫైనల్ స్టేట్. ఈ ఫైనల్ స్టేట్ని మీరు ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, నా మీకు అర్థమైంది కదా, ఇది ఇనీషియల్ స్టేట్, ఇది ఫైనల్ స్టేట్. మేడం ఏంటి ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే ఏంటంటే మనము ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అవ్వడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ Q0 నుంచి నేను Fకి రావాలి, Q0 నుంచి Fకి రావాలి, అప్పుడు ఏం చేయాలి, నాకు ఏదో ఒక దారి ఉండాలి కదా, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి రావడానికి. ఈ దారి అనేది మ్యాపింగ్ అనమాట. మ్యాపింగ్ రెండు స్టేట్స్ని కలిపేది. ఓకే, సో Q0 F అండ్ దిస్ వన్. సో Q0 ఇక్కడ ఈ Q0 అంటే ఏంటంటే ఇనీషియల్ స్టేట్, ఇదంటే ఫైనల్ స్టేట్. ఇక్కడ మనం ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అయ్యేటప్పుడు మనం ఇన్పుట్ పాస్ చేయాలి. ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకోండి. ఓకే, సో Q0 నుంచి నేను ఫైనల్ స్టేట్కి మూవ్ అవుతున్నా జస్ట్ బై యాక్సెప్టింగ్ ద ఇన్పుట్ సింబల్ ఏ. ఓకే, సో ఇదే నాన్న, ఇదే ఫైనైట్ ఆటోమేటా అంటే ఇంతే. సో ఇక్కడ ఫైనైట్ ఆటోమేటా అంటే ఏంటి, ఫస్ట్ టపుల్ సెట్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ సెట్ ఆఫ్ స్టేట్స్ అంటే ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఇక్కడ రెండు స్టేట్స్ ఉన్నాయి. ఒకటేమో Q0, ఇంకొకటేమో F. సో ఇక్కడ వచ్చి Q ఎట్లా ఉంటుందంటే Q రిప్రజెంటేషన్ సెట్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ సెట్ ఆఫ్ స్టేట్స్ ఏమున్నాయి, Q0, క్యాపిటల్ F. ఈ క్యాపిటల్ Fని మీరు QFగా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, సిగ్మా. సిగ్మా ఇక్కడ ఏం పెట్టాము, సిగ్మా అంటే ఏంటి, ఇక్కడ సిగ్మా సింబల్ ఇక్కడ లేదు. సో ఆల్ఫాబెట్స్ వేసుకోండి, ఆర్ ఇన్పుట్ సింబల్. ఇన్పుట్ సింబల్ నేను ఇక్కడ ఏం యూజ్ చేశాను, స్మాల్ ఏ. ఓకే, దెన్ డెల్టా ట్రాన్సిషన్ ఫంక్షన్. ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా రాయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా రాయాలో చూద్దాం. డెల్టా ఆఫ్ ఏ స్టేట్ ఉంది ఇక్కడ, ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ Q0, delta of Q0, comma, what is the input symbol here, we have A. So delta of Q0, comma A going to which state, F. ఇదే ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే. ఓకే, ఏం లేదు, మ్యాపింగ్ అంటే ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్ మూవ్ అవుతున్నావు, ఏ ఇన్పుట్ సింబల్ యాక్సెప్ట్ చేస్తున్నాం అనేది ట్రాన్సిషన్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఇంకొక డెల్టా ఫంక్షన్ రాస్తాను. F, డెల్టా ఆఫ్ F, ఏ రాస్తాం. F నుంచి మనం ఇంకెక్కడికన్నా మూవ్ అవుతున్నామా, వేరే స్టేట్కి ఎక్కడికన్నా వెళ్తున్నామా, దీని నుంచి ట్రాన్సిషన్ ఏమైనా ఉందా, ఏం లేదన్న పరిస్థితుల్లో మీరు ఏం రాయాలి, 5 నల్ అనమాట. నల్ అని కూడా అనలేము, ఇది ఏమి అసలు పాత లేదు F నుంచి. ఓకే, సో ఇలా మనం స్టేట్ మెషిన్ డ్రా చేస్తాము. ఇప్పుడు నేను మీకు ఇంకోటి చూపిస్తాను. అసలు స్ట్రింగ్ అంటే ఏంటి, ఆల్ఫాబెట్. ఓకే, ఆల్ఫాబెట్ గురించి మనకు తెలుసు. ఆల్ఫాబెట్ నుంచి ఫామ్ అయ్యేదాన్ని స్ట్రింగ్ అంటారు. ఒక స్ట్రింగ్ ఇస్తే దానికి ఫైనైట్ ఆటోమేటా ఎలా డ్రా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా, సో హియర్ వీ నో ఆల్ఫాబెట్స్ అంటే మనకు తెలుసు. స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, యాక్చువల్గా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం క్యారెక్టర్స్ బదులు ఏం చేస్తున్నాం, ఆల్ఫాబెట్స్ పెడుతున్నాం. కలెక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్ ఇస్ కాల్డ్ ఏ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇక్కడ ఇన్పుట్ సింబల్స్ A, B ఉన్నాయి అనుకుందాం. ఉన్నాయి అనుకున్నాం. దీని నుంచి మనకి స్ట్రింగ్స్ ఏం రావచ్చు, స్ట్రింగ్స్ మనం Wతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, W అనేది స్ట్రింగ్ రిప్రజెంటేషన్ అనమాట. స్ట్రింగ్స్ AB నుంచి మనం ఏం స్ట్రింగ్స్ రావచ్చు, మనకి A రావచ్చు, B రావచ్చు, B రావచ్చు, AB రావచ్చు, BA రావచ్చు, AA రావచ్చు, BB రావచ్చు. ఏదైనా స్ట్రింగ్ అనే అంటాం. కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, దాన్నంతా స్ట్రింగ్ అంటాం. ఇప్పుడు మనకి ఒక స్ట్రింగ్ ఉంది. కన్సిడర్ W is equal to AB.
దీనిని నువ్వు ఒక స్టేట్ మెషిన్ డ్రా చేయాలి. ఏబిని యాక్సెప్ట్ చేస్తూ నువ్వు ఒక స్టేట్ మెషిన్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేస్తావు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఒక స్టేట్ తీసుకోండి. దిస్ ఇస్ కాల్డ్ ఏ స్టేట్. ఓకే, కన్సిడర్ దిస్ యాజ్ ఇనిషియల్ స్టేట్. ఇది ఒక ఇనిషియల్ స్టేట్. ఇనిషియల్ స్టేట్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? క్యూ నాట్ ఏదో ఒకటి, క్యూ నాట్ అనుకుందాం. ఓకే, సో ఈ క్యూ నాట్ నుంచి ఫస్ట్ ఇన్పుట్ సింబల్ ఏముంది మనకి? ఏ. ఈ క్యూ నాట్ నుంచి మనం ఇంకొక స్టేట్కి వెళ్తున్నాం. ఓకే, ఈ క్యూ నాట్ నుంచి మనం ఇంకొక స్టేట్కి వెళ్తున్నాం. కన్సిడర్ దిస్ యాజ్ స్మాల్ ఏ. అండ్ క్యూ నాట్ తర్వాత మనం ఇంకొక స్టేట్ Q1 అనుకోవాలి. ఓకే, సో క్యూ నాట్ నుంచి Q1కి వెళ్తున్నాం. ఇన్పుట్ సింబల్ ఏ యాక్సెప్ట్ చేసుకుంటూ అయిపోయిందా? ఇంకా ఇన్పుట్ ఇంకా ఏ తర్వాత ఇంకేముంది? బి ఉంది. సో బిని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, Q2. టేక్ అనదర్ స్టేట్ Q2 by accepting this B. బి తర్వాత ఇంకేమైనా ఉందా? ఇన్పుట్ లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ బిని దీన్ని ఫైనల్ స్టేట్ చేసేయాలి, Q2ని. ఓకే, నౌ we constructed a finite automata with 3 states Q0, Q1, Q2 and it is accepting AB. Okay, it is accepting AB. సో నౌ నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను, మీరు కన్స్ట్రక్ట్ చేయండి మిషన్స్. I'll give 0, 1, okay, 1, 1, 0. These are the strings. You need to construct mission. See, నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇన్పుట్ సింబల్స్ ఎలాగైనా తీసుకోవచ్చని. ఏబి అండ్ బిఏబి. సో ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఇన్పుట్ సింబల్స్ 2 ఉన్నాయనుకోండి. ఇఫ్ యువర్ స్ట్రింగ్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఇన్పుట్ సింబల్స్, యూ విల్ గెట్ 3 స్టేట్స్. ఇక్కడ 3 ఇన్పుట్ సింబల్స్ ఉంటే యూ విల్ గెట్ 4 స్టేట్స్. ఓకే, వెరీ ఈజీ. సో ఈ అసైన్మెంట్స్ మీరు కంప్లీట్ చేయండి. అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ సీ how to construct finite automata for different languages. Okay, okay Nana. Okay, right, thank you so much. If you like this video, please subscribe to my channel and share this video to your friends. Thank you.